ఈరోజు పరిశుద్ధాత్మ నాకు ఇస్తున్న వాక్యం యోబు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. అతని కుమారులందరూ మంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇంట్లో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రులు తమతో కలిసి అన్నపానాలు పుచ్చుకోవాలని వారిని పిలిపించుచు వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయాల్లో దేవుని దూషించలేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంలో లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలి అర్పించుచు వచ్చాను. యోబు నిత్యము అలాగూ దేవుని వాక్యాన్ని బోధించే శక్తిని నాకు అనుగ్రహించును గాక. పరిశుద్ధాత్మ శక్తితో నేను దీన్ని బోధించగలుగును గాక. దేవుడు నన్ను నోటి మూలగా వాడుకును గాక. చేరవచ్చిన మీ అందరూ గ్రహించగలిగిన మనసుతో నింపబడి వాక్యం విని వాక్యానుసారముగా నడుచుకుందురు గాక. ఆమేన్ ఆమేన్. వాక్యం ఎవరు? దేవుడిది. వాక్యం వస్తుంది అంటే అది ఎవరి కోసం అనుకోవాలి? నా కోసం అనుకోవాలి. నాది కాదులే అనుకుంటే పనిచేయదు వాక్యం. మళ్ళా వాక్యం శరీరధారి అయి ఎక్కడికెళ్ళుద్దంట? ప్రాణాత్మ మూలుగుల్లోనికి జ్వరపడి నిన్ను స్వస్థపరుచుందంట. వాక్యం వినే తోడ ఏం కలుగుతుంది? వెలుగు కలుగుద్దంట. వెలుగు వాక్యం వినగానే వెలుగు. వాక్యం వింటూ ఉండగానే హృదయం తెరవబడింది చాలా మంది హృదయాలు. వాక్యము మొద్దుబారిన నీ హృదయం తెరవబడటానికి సాతాను చేత బంధించబడి ఉంటే వాక్యం వింటూ ఉండగానే నీలో విడుదల చేసేసింది అంటే వాక్యం అంటే అంత గొప్పది. వినేటప్పుడే ప్రభా నాతో మాట్లాడయ్యా అనాలి. ఒకసారి అందరం చేయగలిగింది నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా, సూటిగా నాతో మాట్లాడయ్యా, సూటిగా నాతో మాట్లాడయ్యా, నన్ను దీవించి పంపయ్యా, నన్ను దీవించి పంపయ్యా. ఇలాగా ప్రార్థన. దేవాలయం వచ్చినప్పుడు దేవుడు ఏ విషయం నాకు బోధిస్తాడో, దేవుడు ఏ ఉచ్చరించి నాకు చెప్తాడో అయ్యా నాతో సూటిగా మాట్లాడని కూర్చోవాలి. కానీ ఎప్పుడైపోద్దంటే ఇంక నీ పని కూడా అవనీడు. దేవుడు ఆలస్యం చేస్తాడు. రోజు ఒకటే ప్రార్థన చేయాలన్నట్టు ఆమె, అయ్యా నాకు ఇవి అయ్యా, 2 అంతస్తులు డాబా అయ్యా, 2 అంతస్తులు డాబా అయ్యా అని ప్రార్థన. రోజు ఇదే ప్రార్థన. మోకాళ్ళు వేస్తున్నాను బాగానే ఉంటుంది, మోకాళ్ళు వేస్తాం బాగానే ఉంటుంది. దేవా నా 2 అంతస్తులు డాబా నా తోటి వాళ్ళ కట్టింది నాకు లేదయ్యా. దానిలో స్వార్థం ప్రార్థన అంటే అది దేవుడు ఏందయ్యా ఎన్ని రోజుల నుంచి చేస్తానయ్యా, 3వ సంవత్సరం వచ్చింది, నాకు ఇల్లు ఏందయ్యా, నేను చేయనయ్యా ప్రార్థన, ఇల్లు రాలేదు. దేవుడికి ఇష్టమైనటువంటి ప్రార్థనలో ఎలా అడగాలి తెలుసా? దేవుడిని నీ చిత్తమైతే అడిగేటప్పుడు నీ చిత్తమైతే నన్ను దర్శించు, నీ చిత్తమైతే నన్ను ఆశీర్వదించు, నీ చిత్తమైతే అని అనలేదంటే నీ స్వార్థం కోసం అడుగుతున్నావు అంతే. చిత్తము అనందే పనులవుతాయా? అమ్మో చిత్తము అనాలి. ఏదైనా కానీ దేవుడి చిత్తానికి అప్పు చెప్పాలి. యేసుక్రీస్తు వారు మరణకాలంలో నిజంగా ఆయన చచ్చిపోతున్న ఆయన దర్శనం వచ్చేసింది. భయంకరమైన బాధలు పెట్టి చంపుతారని యేసయ్యకి గెస్సెమనే తోటలో తెలిసిపోయింది. అప్పుడు అన్నాడు పేతురుని ఏమన్నాడు? కొంచెం సేపు నా కోసం వెలుగుగా ఉండి నా కోసం కొంచెం సేపు ప్రార్థించాలన్నారు. ప్రార్థించగలిగారు లేదు, నన్ను నిద్రమత్తులైపోయారు. మనం కూడా అంతే. ప్రార్థన చేయకపోతే ఎక్కడ పడిపోతాం? వెళ్ళి శోధనలో పడిపోతాం. శోధనలు వచ్చేస్తాయి మన ఇంట్లోకి, సమస్యలు వచ్చేస్తాయి, బాధలు వచ్చేస్తాయి, వేదనలు వచ్చేస్తాయి, ఎన్నడూ లేని కొత్త రోగాలు వస్తాయి, ఎన్నడూ లేని కొత్త సమస్యలు వస్తాయి. నువ్వు కనీ విని ఎలాంటి కష్టాలు వస్తాయి, అప్పుల ఊపిలో పడిపోతావు. ఎన్ని పోవాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి ప్రార్థన? వాక్యం ఈరోజు ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి నేర్చుకున్నాను ఈరోజు. ప్రార్థన ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి. ఇప్పుడు నేను అంటాను మొట్టమొదటి పాయింట్, ఉదయకాలం చేయాలి. చూసుకోండి ఎప్పుడు చేయాలి ప్రార్థన? ఉదయకాలం. యోబు గారు లేచాడంటే యోబు గ్రంథం గురించి చూసుకున్నాం మనం. యోబు గారంట ఊజు దేశం అంతట్లో కోటీశ్వరుడు. చదవండి ఫస్ట్ లైన్. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడును, అతను యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఏమన్నా చెడుతనమును? చదవడం తర్వాత అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను, అతనికి 7,000 గొర్రెలను 3,000
500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పరివారులు అతనికి ఆస్తిగా ఉండేది కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉన్నావాడా లేదా చెప్పండి. ఇప్పుడైనా కోటీశ్వరుడా కాదా? ఊసు దేశం కూడా గొప్పడు. ఈ గొప్పడు ఏం చేస్తాడండి? పెందరకాలు వేసాడా లేదా? పెందరకాల అరుణోదయం అంటే తెల్లారిపోయినాక లేదండి. సూర్యుడు ఉదయించక ముందే నీతి సూర్యుడు ఆయన ఎస్ఐని వెతకాలి. నువ్వు సూర్యుడు ఉదయిస్తే లేదు ఆశీర్వాదం. ఈ లోకము సూర్యుడికి దేవుడు దేశాన్ని ఈ భూమిని అప్పచెప్పేస్తాడు దేవుడు. నీతి సూర్యుడు ఎస్ఐని వెతికేది ఎప్పుడంటే చీకటిగా ఉన్నప్పుడే. మధ్యలోనే మరి ఏ టైంలో ఎస్ఐని వెతికింది ఎప్పుడండి? తెల్లవారుజామున వెళ్ళిన సమాధి దగ్గరికి మొట్టమొదటి విజయం ఎవరో దొరికింది? ఎస్ఐని చూసే భాగ్యం మధ్యలో మరికి దొరికింది. తెల్లవారుగంట ఎవరైతే ఆమె ఆశీర్వాదం అండి. తెల్లవారుగంట బాగా నిద్రపోతా చల్లగా ఉందండి వాతావరణం. నేను లేకలేనయ్యా దేవుడు ఏమో కథలకు ఇస్తా ఉంటాడు. దేవుడి తిరిగి పడుకొని కునుకుతాను నిద్రపోతాను. మళ్ళీ దేవుడు తిరిగి తెల్లారిపోతాడు. కునికి నిద్రపోయే సాతానుడు వచ్చేసాడు ఇంట్లోకి. కునికి నిద్రపోయిన కాడికి ఎవడొస్తాడు? దుష్టుడు వస్తాడు. నిద్రపుచ్చేది ఎవరు? సాతానుడు. ఒళ్ళు పడలకు తెచ్చేది ఎవరు? సాతానుడు. ఇంకసేపు కునికేదను, ఇంకసేపు నిద్రపోయేదను, ఇంకసేపు కాడు బాగా కొడుకుంటాను, మురగ తీసి కొడుకుంటాను. సాతానుడు ప్రయత్నాలు ఏంటి? సాతాన్ని జయించాలంటే దిక్కున లేచి నువ్వు పడుకున్న దగ్గరే వాష్రూమ్కి వెళ్ళొచ్చేసి అక్కడే మోకాళ్ళే. నీ మోకాళ్ళు ఎక్కడైతే ఉంది అక్కడ సాతానుడు అమ్మో వీడు మోకాళ్ళు వేసాడు, అమ్మో ఈ అమ్మాయి మోకాళ్ళు వేసి నేను ఉండలేదు బాబో బాబో అని పారిపోతాను. సాతాను దేవునికి మైపోతాడు. మరి నీ ప్రార్థన ఏంటి చేయాలి? తెల్లవారుజామున చేయాలి. నువ్వు ప్రార్థన చేయకుండా నిద్రపోతే రోగాలు నాకేమవుతుంది? సాతానుడు భూమి ఎత్తుకుంటే ఏం చేస్తున్నాడు తెలిసి ఇప్పుడు క్యాన్సర్ అనే రోగాలను చూపుతున్నాడు, షుగర్ అనే రోగాన్ని చూపుతున్నాడంట, థైరాయిడ్ అనే రోగాన్ని చూపుతున్నాడంట, ఇంకా కొత్త రకమైన రోగాలు తీసుకొస్తున్నాడంట. అంత చిక్కని రోగాలు వస్తున్నాయంట. కిడ్నీలు కుర్రోడికి 24 సంవత్సరాల కుర్రోడు 2 కిడ్నీలు ఎంత అయిపోయినాయంట. చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఇంత అయిపోయినాయంట కిడ్నీలు. 24 సంవత్సరాల వయసు పట్టి మన చచ్చిపోయాడు. 24 సంవత్సరాల వయసు పిల్లోడికి కిడ్నీలు ఎంత అయిపోతే 4 రోజులు చచ్చిపోతాడని డయాలసిస్ ట్యూబ్ పెట్టి 22 సార్లు డయాలసిస్ చేశారు. అయినా గ్యారెంటీ లేవని పంపించేసారు. ఎవరని బతికించింది ఈ మనుషుల్నే? ఎవరో ఇప్పుడు మరణానికి అప్పగించి డైట్లో చేసేది తీసుకెళ్ళి డాక్టర్ వాళ్ళు. ఇప్పుడుకైనా ఛాన్స్ ఉంది. వాడు మోకాళ్ళు వేసి తల్లి మోకాళ్ళు వేసి పాపాన్ని విడిచిపెట్టి ప్రభువా క్షమించయ్యా అడగాల వద్దా? అడగాల? ఏ టైంలో అడగాలి? బాగా మధ్యాహ్నం బాగా తిని కుర్చీలో కూర్చొని కళ్ళు ముద్దా తెరుతా ప్రార్థన చేస్తే దేవుడు అంటాడండి ఏ ప్రార్థన కావాలి ఆయనకి? వేకువ జామున లేచి నీ పసిబిడ్డల ప్రాణం సత్రుడు విలాప వాక్యాలు 2:18 చదవన్నారు. విలాప వాక్యములు పేజీ నెంబర్ 682 పేజీలో 19 వచ్చిన చదువునాన్న. 19 నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు. ఆగండి, ఇక్కడ ఎటువైపు చదువుతాలి? ఆయన తట్టు. ఎవరి కోసం ప్రార్థన ఇది? పసిపిల్లల ప్రాణం. నీ పిల్లలు బాగా అట్లేదనంటే ఏం చేయట్లేదని అర్థం. నువ్వు ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన చేస్తే నీ పిల్లలకి బాగా ఎంత వచ్చిందా? రాదండి, రాదు. ప్రార్థన అన్నిటికీ సూత్రం ఏంటంటే ప్రార్థన. అన్నిటికీ మూలం ఏంటంటే ప్రార్థన. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు లేదా భూమి మీద ఉన్నప్పుడు? ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య ప్రారంభించడానికి ముందే బాప్తిసం తీసుకున్నాడో లేదో ఈ సాతాను శక్తి నుండి జయించుకోవడానికి అరణ్యంలోకి వెళ్ళిపోయాడంటే ఒక్కడే 40 దినాలు ఏం చేశాడు? ప్రార్థన చేసి సాతాను శక్తిని లైపర్చుకొని అప్పుడు సేవలు పెట్టాడు ఆయన. మరి ఏ శక్తి ఆయన అడిగించిందా? సాతాను ఆయనతో మాట్లాడలేవా? అయ్యో దావీదు కుమారుడు సెలవి అయ్యా మేము వెళ్ళిపోయా పందుల్లో పడిపోతాం అన్నయ్యలేవా? మరి అంతటి శక్తి ఎలా వచ్చింది? ప్రార్థన వల్లనా? మరి నువ్వు కూడా ప్రార్థన చేయాలా వద్దా? నీకు శక్తి కావాలంటే ప్రార్థన చేయాలా వద్దా? నీవు ఇంట్లో కార్యక్రమం
లేవండి. ప్రార్థన లేని చోట చెట్టు ఎండిపోయిందంటే నీళ్ళు లేకపోతే చెట్టు ఏమైపోతే ఎండిపోతా లేదా? రోజు నీళ్ళు పోతే చెట్టు ఏమొస్తే పూల చెట్టు అయితే పూలు వస్తుంది, కాయ చెట్టు అయితే కాయ కాస్తుంది. మరి తగిన సమయానికి నీకు అన్నీ ఎప్పటి రావాలి అంటే నువ్వు ప్రతిరోజు ఏం చేయాలి నాన్న? కన్నీరు కాస్తా ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన బాగైంది? వేకుజాము యోగు గారు వేసి ప్రార్థన చేశాడు. ఎందుకోసం చేశాడు యోగు గారు? తన పిల్లల క్షేమం కోసం చేశాడు. కొడుకులు కూతుళ్ళు అందరూ కలిసి పార్టీలు చేసుకుంటున్నారు. తినేటప్పుడు తాగేటప్పుడు నా పిల్లలు పాపం చేశారేమో, నా పిల్లల్ని క్షమించయ్యా అని ఆ తెలంగాణ వేసి దహనబలు అర్పించి, ఆ రోజున దహనబలు అర్పించాలి కదా. పాత్ర కథలో యేసుక్రీస్తు వారు మరణం అయిపోయిందని దహనబలు ఉన్నాయా? ఇప్పుడు గొర్రెలు వదిలిస్తానంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఇప్పుడు మేకలు వదిలిస్తానంటే ఊరుకుంటాడా? కోడి పిల్లల్ని పౌరు పిల్లలు ఇస్తానంటే ఊరుకుంటాడా? ఆ బలు అయిపోయినే. ఇప్పుడు ఏ బలి కావాలి నీకు? ఏ బలి? హృదయ బలే, పశ్చాత్తాపం, కన్నీరు. నువ్వు బలి అర్పిస్తుంది ఏదో తెలుసా? నీ హృదయాన్ని అర్పించాలి దేవుడికి. హృదయంలో సినిమా పాట ఉంచుకొని దేవుడు పాట పాడుతున్నావా? హృదయంలో ఏయో ఆలోచనలు పెట్టుకొని ఏదేదో హృదయంలో పెట్టుకొని వచ్చి కూర్చొని ఎప్పుడైపోతా వెళ్ళిపోయినా మళ్ళీ ఇవ్వాలని కోరుకున్నావా? ఇవన్నీ ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ఫలితం వచ్చిందా? అందుకే నీ ప్రార్థన ఎలా ఉండాలో 2 మాటలు చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి నాన్న, లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనం. అంతకు ఆయన వారితో ఉపమానం చెప్పారు. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేది. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేది. ఆమె అందరూ తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చుమని అతను కొంతకాలం ఒప్పకపోయింది. తర్వాత అతను నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినాను, ఈ విధవరాలను తొందర పెట్టించున్నది గోజారుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను మరి ప్రొఫెట్లను అన్యాయస్తులైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గురించి పెట్టుకొని వారికి న్యాయం తీర్చరా? ఆయన వారికి త్వరగా తీరుస్తాడు. దేవుడమ్మా తీరుస్తా లేదా? ఈ లోకంలో అన్యాయస్తుడే న్యాయం తీర్తే పరలోకపు తండ్రి నేను నీకు న్యాయం తీర్చనా? అది నీ ప్రార్థన ఎట్లా ఉండాలి? విసుక్కోకుండా ప్రార్థన గంటలు చేస్తున్నారు అంటావా? ఎప్పుడైనా అంటావా? ఏమా అంటున్నావా గంటలు చేస్తున్నారని? అసలు అవకాశం దొరుకుతుందా? నైజీరియాలోనంట చర్చిలు గాలి చేసినాక నడు రోడ్డు మీద కూర్చున్నారంట ప్రార్థన చేయలేదు. వానంట విపరీతం మురుతుందంట. వాన కురుస్తూ ఉంటే ఒక్కరి వల్ల లోపల పడలేదంటే ఆడే కూర్చొని చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అంట వాళ్ళు మోకరించినంత లెక్క వర్షం పడకుండా ఆపేసాడు. దేవుడు స్తోత్రం చెప్పగలిగా. దేవుడికి అసాధ్యమైన ఉన్నాయా? నీ కార్యాలు చేయలేడు ఆయన. వాతావరణం ఆయన స్వాధీనంలో పెట్టుకోలేడా? ఒక నరుని మాటలని సూర్యుని చంద్రుని ఆపిన దేవుడిని దేవుడు గుర్తుందా? ఎవరు ప్రార్థన అయితే ఏం చేశాడు? సూర్యుని ఆపాడు, చంద్రుని ఆపాడు. ఒక రోజంతా నాయకమంటే అయిపోయారు. అంటే నువ్వు ప్రార్థన చేస్తే కూడా సృష్టి ధర్మాన్ని మారుస్తాడు ఆయన. సృష్టి ధర్మం అంటే సూర్యుడు చంద్రుడు ఉదయించడం, వర్షం కురవడం, మంచు కురవడం, ఇవన్నీ సృష్టిలో నుంచి వచ్చేయాలా? మరి అటన్నిటినీ కూడా ఆపగలిగిన శక్తి ఒక నరుడికి ఇస్తాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. విసుక్కోకుండా ఏం చేయాలి? మనం అందుకే ప్రార్థన చేయాలి. విసుక్కుంటావా? మరి ఈరోజు నుంచే విసుక్కుంటావా? మొట్టమొదటి ఉదయకాలం లేచి ప్రార్థన చేయాలి. రెండోది విసుక్కోకుండా ప్రార్థన చేయాలి. తర్వాత చూడండి, మొదటి దెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి దెస్సలోనికైలకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 187. కొత్త ఏమన్నా 187 పేజీ ఓపెన్ చేసుకుంటానా? ఓపెన్ చేసుకొని మీరు చదవాల్సింది నాకు చక్కగా 15వ వచనం నుండి 18వ వచనం వరకు చదవండి. 15. ఎవడును నిదానం చదవండి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకరు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయండి. యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మలో ఆర్పకుడి
వీటన్నిటిలో ముఖ్యమైనది ఏంటంటే ఈ ఎడతెగక ప్రార్థన నడలేం తీసుకుంటాం ఆయన ఏముందక్క ఎడతెగక ప్రార్థన. ఎడతెగక ఏంటంటే అర్థం ఇప్పుడు చేసిన నెల తర్వాత చేయమా లేదా ఆదివారం చేసి మళ్ళీ వచ్చి ఆదివారం చేయకో ప్రార్థన. టీచర్ గారు లేరు టీచర్ గారు ఎడతెక్కంటే ఈ ఆదివారం చేసి మళ్ళీ వచ్చి ఆదివారం చేయమా నిత్యము బండి దోత కూడా ప్రార్థన చేసి అవినాష్ నేను చేస్తాను. బండి దోత గుర్తొచ్చిన అందరి కోసం బండి దోత ప్రార్థన చేస్తాను. నేను బండి దోత వస్తా ఉన్నాను, ఫోను ఇటు పెట్టుకొని ఫోన్ పెట్టేసారు కూడా వస్తాను. ఎట్లా కొంతమంది పోలీసు కూడా ఆపేన్నాను. ఏంటమ్మా నువ్వు ముసుకేసుకున్నావు ప్రార్థన చేస్తున్నావు, ఏం చెవులో ఫోన్ పెట్టుకుంటున్నావు, యాక్సిడెంట్ అవుతుంది ఫోన్ అన్నాడు. పోలీసు అయినా ఆపాడు. ఇప్పుడు చెప్తున్నా అంత సోయి లేకుండా అయిపోయింది. ఫోన్ ఎప్పుడో కట్ అయిపోయింది కూడా. అది పట్టుకొని బండి కుడి చేత తోలుకుంటూ వచ్చేస్తున్నాయి కదా, ఇంటికి వచ్చేసాయి కదా. దేవుళ్ళకి అయితే అంతేనా కదా, రక్తంలో జరిగి కూడా నీకు వినపడనంతగా ప్రార్థన చేయగలగాలి. ఎత్తెక్కండి ఏంటి అర్థం? ఏ పని లేదు, ఈ వంట చేస్తున్నా, కూరగాయలు పోతున్నా, అంటున్నా అవుతున్నా, ఇల్లు ఉడుతున్నా, ఇల్లు తుడుస్తున్నా, పిల్లలు జనం పెడుతున్నా, ఎన్ని కాదు. నువ్వు ప్రార్థన చేయడానికి ఎప్పుడు సమయమే, ఎప్పుడు సమయం ఉందా లేదా? కళ్ళు తెలుసుకొని చాలా దేవుడి వైపు చూస్తా. స్టెఫను దేవుడిని చూస్తా ప్రార్థన చేశాడు. అయ్యా స్టెఫన్ రాళ్ళతో పట్టి చంపేసినప్పుడు స్టెఫన్ అక్కడ నుంచొని దేవుడి వైపు చూసి ఆకాశం తెరబట్టి చూసి వీళ్ళు క్షమించాయా అన్నాడా లేదా? మరి ఆ ప్రార్థన దేవుడు వెళ్ళలేదా? కలిదేశం ప్రార్థన దేవుడు అంటాడు. కాళ్ళు కారు చప్పుకొని ఏమి అన్నాడంట, అయ్యా ఆహారం లేకుండా చచ్చిపోతున్నాడు, ఎలివేలు చంపబోతున్నాయా, నన్ను ఏం చేయమంటావు? ఏలి ఏడిస్తే దేవుడు ఏలియో మాట వెళ్ళలేదా? బలి వృక్షం కింద దేవతలు పంపి అన్నం పెట్టలేదా? ఆయనకి పెట్టడా లేదా? రొట్టె మాంసం 2 సార్లు తెచ్చిచ్చింది దేవత. నీ ప్రార్థన వినే దేవుడు నీకేం కావాలన్నా ఇచ్చే దేవుడు. నీకేం కావాలి అడుగు. ఎలా అడుగుతావు? ఎడతెగ నీకు కావాల్సిన కార్యక్రమం జరగడం కోసం నీ పని అవ్వాలి. పని అవ్వాలి అంటే మొదలుపెట్టు పొద్దున్న నుంచి. అయ్యా 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 నా పని ఏం చేసేవయ్యా అంటున్నా ఉంటానయ్యా, అయ్యా 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 నా పని చేసి పెట్టయ్యా, అయ్యా నేను నీతోనే కనెక్ట్ అయి ఉన్నానయ్యా, నేను ఎక్కడ లేదయ్యా, నా మనసు ఆత్మ అంతా నీతో, నీ పని నా శరీరం చేస్తుందయ్యా, నేను నీలోనే ఉన్నానయ్యా అని ఎప్పుడైతే దేవుడితో చెప్పుకుంటావో దేవుడు వెంటనే నీకు పని చేయమో. అది ఎడతెక్క ప్రార్థన. ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే ప్రార్థనలో రకాలు చెప్పుకున్నాం. ఉదయకాలం ప్రార్థన క్షేమాన్ని ఇస్తే, నీ పిల్లలకి క్షేమం, నీ కుటుంబానికి క్షేమం ఇస్తే, విసుకోకుండా చేసే ప్రార్థన న్యాయం తీర్చుంది. న్యాయం అంటే ఏంటి? రోగం వచ్చిందనుకో, అయ్యా నా రోగం ఎందుకు పెట్టావునయ్యా, చేతులెత్తు పైకే. ఆశ్రమే రాజుకి కాళ్ళలో జబ్బు పుట్టింది, రిప్రజెంటేటివ్ అయి కాదు, కాళ్ళలో జబ్బు వస్తే ఎప్పుడు దాకా దేవుడినే ప్రార్థన చేస్తున్నాడు. అరికాళ్ళలో జబ్బు వస్తే దేవుడిని మొరపెట్టాడా? పెట్టుకోకుండా లోపల డాక్టర్ ఎవడు ఉండాలని ఎదుగుతున్నాడు రాజు. రే నా కాళ్ళలో జబ్బు తగ్గించేవాడు తీసుకురండి రా, నా కాళ్ళలో జబ్బు తగ్గించేవాడు తీసుకురండి రా అంటే ఏం చేశారమ్మా? డాక్టర్లు తీసుకొచ్చారు. డాక్టర్ల ముందు అంటారు, రాజా జబ్బు చేస్తే దేవుడు ఎటు సత్తపడతాడు రాజా, మాలంటూ సత్తపడతారు కానీ ముందు అర్థం ఉంటే దేవుడు దర్శనంలోకి వచ్చి చెప్పేశాడు, నువ్వు నన్ను విచారించకుండా ఒక డాక్టర్లు విచారించావు కనుక ఇక నీ ఆయుష్ లేదు అని చెప్పేసాడు. ఆశ మరణించాడు. దేవుడికి స్తోత్రం. నీకు రోగం వస్తే ఎక్కడ విచారణ చేయాలి? ఉందో దేవుడి దగ్గర న్యాయం తెచ్చిన అడగద్దా? న్యాయం తెచ్చేటప్పుడు విసుక్కోకుండా చేయాలి ప్రార్థన. నాకు ఈ జబ్బు వచ్చింది, ఎందుకు వచ్చిందయ్యా? తీసేయ్యా 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 తీసేయ్యా, నేను పాపినయ్యా, క్షమించాయా. నా తల్లిదండ్రుల దోషమా, తాతల దోషమా, నా దోషం పోవాలని నువ్వు చేస్తున్న ప్రతి పని నీ ప్రార్థన అవకాశం గుర్తుపెట్టుకో. దేవుడు అడుగుతానే ఉండవు, అడుగుతానే ఉండవు, విసుకోవాగా నిత్యము ప్రార్థన చేస్తానే ఉండవు. మీరు రోగం పోకపోతే న్యాయాధిపతి మన దేవుడు గుర్తుపెట్టుకో. ఇప్పుడే అన్నాడుగా, ఈ లోకంలో ఉన్న అన్యాయస్తున్న న్యాయాధిపతి దగ్గరికి వెళ్తే న్యాయం తీర్చాడు. నేను పరలోకంలో ఉన్న న్యాయాధిపతిని నేను న్యాయం తెచ్చిన అడగలవద్దా? ఎడతెక్క ప్రార్థన చేయాలవద్దా? అడగలవద్దా? విసుకోకుండా చేయాలవద్దా? చేసి దేవుడిని అడగలవద్దా? అమ్మాయి ఉన్నాడు, ఆమెకి క్యాన్సర్ గట్టిందని చెప్పారంట. కంపల్సరీ తీసేయాలన్నా. డాక్టర్ గారు లక్షణాలు సిద్ధం చేసుకోమన్నారు. రక్తం కూడా ఎక్కియాలి, అందులో రక్తం ఎక్కాలి అన్నారు. ఇంటికి వచ్చిందా పాస్టర్ గారు, నాకు ఇట్లా అన్నారు, రిపోర్ట్ ఎట్లా వచ్చినాయి అని పాస్టర్ గారు చెప్పిన. అమ్మ ప్రార్థన చేసుకోమ్మా, దేవుడే స్వస్థపడతాడు అమ్మా అన్నాడు. అయ్యారు నేను ఏసే దగ్గరే కూర్చున్నాం అనుకున్నా. ఈ లక్షణాలు డాక్టర్ పెట్టను, నాకు రోగం పోయి లక్షణాలు నీకే ఇచ్చేస్తానయ్యా ఈ చర్చి కొట్టు కానీ ఈ రేపులో మనం కూర్చోవలసిన అవసరం ఏంటి? స్లాబ్
పోతున్నాను ఈ లక్షణాలు ఈయనకి దాన్ని నేనే ప్రార్థన చేసుకుంటా నా కోసం ఒక్కటి చేయండి అన్నమాట అని ఇంటికి వెళ్ళినాడు. అయ్యా రక్తస్రావాలకి నీ వస్త్రం చెంగు ముట్టుకొని బాగుపడింది అయ్యా. రక్తస్రావాలకి అయ్యా ఏమి చేయలేదయ్యా, వచ్చి ముట్టుకోగానే అంతమంది జరగకుండా నాలో నుంచి నాలో ప్రభావం పోయింది. ఎక్కడ ఎవరు ముట్టుకున్నారంటే శిష్యులు అన్నారు. ఎంతమందిని వేల మందిని వేల వెనక ఉంటే ఎవరు ముట్టుకున్నారు? ఎట్ చెప్పేదయ్యా అనాలేదా అంటే అప్పుడే ఆ రక్తస్రావంలోకి పరిగెత్తుకుంటూ వచ్చాయ్యా, నీ వస్త్రం చెంగు ముట్టుకుంటే నేనే. ఇదిగయ్యా నీ వస్త్రం చెంగు ముట్టుకున్నా లేదా నా రామా, నా రక్తదా కట్టిందయ్యా అని చేసింది. అందుకే బైబిల్లో అది ఎత్తుకున్నట్టు ప్రార్థన చేయలేదు. మరి అంశాన్ని చూపించాలి కదా బైబిల్ నుంచి. నీ రోగాన్ని బట్టి చూపించాలా వద్దా? దేవుడు బయలుపరచాలా వద్దా? నీ సమస్యని దేవుడికి చెప్పాలా వద్దా? చెప్పకుండా దేవుడికి అని తెలుస్తుంది. అట్లాగే ఆమె ఏం చేసింది, తన రోగం గురించి దేవుడికి చెప్తా, వస్త్రం చెప్తా, నా మీదయ్యా, నా మీదయ్యా, నా ముఖం మీదయ్యా, నా పొట్ట మీదయ్యా, నా మీదయ్యా అని అడుగుతుంది. ఇప్పుడు నేనైతే నీ వస్త్రం చెంగు ముట్టుకుని ఎగురుదాం అనిపిస్తుందయ్యా, నన్ను ఎగిరించి నీ దగ్గర తీసుకురా, నీ వస్త్రం చెంగు కొట్టుకుంటాను. ఎక్కడ ప్రార్థన అనుకున్నారు? అన్నం తింటా ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, పని చేసుకుంటా ప్రార్థన. అందులో పేదరాలేమో 1,00,000 ఎక్కడో చోట తీసుకొచ్చుకున్నారు ఒక్కొక్క చేసి. ఇంట్లో డబ్బు అయితే ఉంది, ఆసుపత్రికి అడిగి ఎక్కుతావు, నీ దగ్గర విచారం చేస్తాను. నువ్వు న్యాయాధిపతి అన్నావు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు రోగం పోవాలి, ఈ డబ్బుతో గుడిసి లేకపోవాలి అంతే నాకు తెలియదు. లేదా నన్ను తీసేసుకో, కానీ ఆసుపత్రి పెట్టడానికి ఎక్కివా తీసేస్తా. అవసరమైతే ఆసుపత్రి పెట్టెక్కి వివరాలను పెడతాను, హాస్పిటల్ పెట్టెక్కి తీసుకుంటా. నాకు ఇష్టం లేదా బతుకో, నాకు ఆల్రెడీ ఇసుకుంటూ చూసేది బతుకు నాకు వద్దు. దేవుడు విన్నాడు. ఏంది బాబా ఎంత భారతం అవుతుంది పైకి, పొగెళ్ళి ఎట్టొస్తుంది అనుకున్నాడు వేసయ్య. తన దోస్తులు పంపేసినట్టున్నాడు అంత రేత్రిగాడు అంట. ఏందో పెదవులా కదుగుని అంట, స్తోత్రం అంట, నిద్రపోతుందంట, మెరుగుగానే ఉందంట. నోరైతే మెరుగు ఉండి ప్రార్థన చేస్తుందంట, కానీ ఒంటి మీద జరిగే సంగతులు ఏం తెలియట్లేదంట. పొట్ట పోసారంటే ఎవరో శుభ్రం చేసి కొత్త గర్భసంచి పెట్టేసి గర్భసంచి పోవడం తీసుకుని వెళ్ళిపోయిందంట. దేవుడి స్తోత్రం చెప్పండి. ఆపరేషన్ జరిగినట్టుగా తెలుస్తుందంట మన క్యాండిడేట్, తెలుస్తుందా లేదా? ఆపరేషన్ జరిగినట్టుగా, పుట్టేసినట్టుగా, గర్భసంచి సెట్ చేసినట్టుగా అన్ని తెలుస్తున్నాయి అంట. బాబో నన్ను ఆసుపత్రి బెడ్ మీద ఎక్కించారు, నాయన ఆపరేషన్ జరిగింది, బాబో నెక్స్ట్ చూసుకుంటున్నాను పట్టాను. కనపడుతుందా దేవుడు చేసిన ఆపరేషన్? ఆయన చేసే కార్యాలు కంటికి కనపడతాయా, చెవికి వినపడతాయా? ఆ గోచరంలో ఆయన కార్యాలు యస్సు నామములో మీరు ఎవరికైనా పరిగెడుతుంటే యస్సు నామములో దేవుడు ట్రీట్గానే స్వస్థపరిచి పాడైన అవయవానికి బదులుగా నూతన అవయవాన్ని దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. సజీవమయ్యా ముసలికి స్వస్థత చేసింది. ఎలా హాస్పిటల్కి వెళ్ళింది, నాకు ఆపరేషన్ జరిగింది, నా దేవుడు చేసేసి నా పని అయిపోయింది, నమ్మకం వచ్చేసింది. నీకే నమ్మకం వచ్చిందే, దైవజనుడికి దర్శనం రావడం కాదు. నీ ఇంట్లో కార్యాల కోసం, నీ బిడ్డల కోసం, నీ రోగాల కోసం దేవుడు నీతోనే మాట్లాడతాడు, చెప్తాడు. అడిగిన దానికి ప్రతిఫలంగా నీకే చెప్తాడు. వెళ్ళింది పాస్టర్ గారు చెప్పేసి, నా అక్క అయిపోయింది, నీ పని దేవుడు చేసేసాడు. వెళ్ళింది డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ తీయ్యా అన్నాడు. ఆపరేషన్ అన్నారు, స్కానింగ్ తీయండి అయ్యా అన్నాడు. ఆపరేషన్ అంటే ముందు చెప్పేదని మాకు తెలిస్తే స్కానింగ్ తీయమంటున్నారు. లేదా ముందు స్కానింగ్ తీసి కాగితం తెచ్చేది అన్నాడు. స్కానింగ్ తీసాడు. స్కానింగ్ చేసి స్కానింగ్ తీయంగానే ఏమొచ్చిందమ్మా అక్కడ? ఏమీ లేదు, నార్మల్ గర్భసంచిలో గడ్డందని చెప్పింది. ఎవరు ముసలికే ఎవరు చెప్పింది? డాక్టర్ ఏమంటారా? నేనేనయ్యా 4 రిపోర్ట్లు తీసాను, ఒకటి కాదయ్యా 4 తీసాను. రిపోర్ట్లు 10 అని తింటే 4 గడ్డలు ఉన్నాయి, కానీ దీంట్లో గడ్డుందా? తీసేసింది పర్వపోతుందా కదా? స్వస్థపరిచాడా లేదా? ఎంతకి చేసిన ప్రార్థన ఫలితం వచ్చిందా లేదా? మరి మనం చేస్తే భార్య జరుగుతుందా? సరే జరుగుతుంది అన్న గట్టి దేవుడు స్తోత్రం చెప్పండి. దేవుడు స్వస్థపరచాడు. అయ్యా నన్ను స్వస్థపరచయ్యా, నా రోగములను కడిగయ్యా, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయయ్యా అంటే దేవుడు మిమ్మల్ని బాగు చేయగా, దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును కాక, దేవుడు పూర్తిగా స్వస్థతనిచ్చి దేవుడు మిమ్మల్ని సాక్షిగా నిలబెట్టుకోను కాక. దేవుడికి అసాధ్యమైన ఉన్నాయా? ఎడతెక్క ప్రార్థన చేయాలి వద్దా? ఇప్పుడు చేయాలి ప్రార్థన. గుర్తుపెట్టుకోండి, ముందు మా ప్రధాన సూత్రం ఏంటి? ప్రార్థన. తర్వాత చూడండి ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము. టైం అయిపోతుంది, ఇంకొక రిఫరెన్స్ చేసి 16వ కార్యక్రమం ఉంది కదా ముగిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము. అందరూ ఓపెన్ చేసుకోవాలి. బైబిల్ అంటే చూడాలి, బైబిల్ని
బెరయ సంఘస్థులు అంటే ఇంటికి వెళ్ళి బైబిల్ ధ్యానించేవాళ్ళు అంట రాసుకొని. మళ్ళా లక్షణాలు లేవు. 10వ అధ్యాయం తీసారా? అందరు తీయాలి. 10వ అధ్యాయం అందరు తీయాలి. తీసారా? 27వ వచనం చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమును కనుక అవి ఎన్నటికి వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరింపలేడు. నేను తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాజు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. దేవుడి స్తోత్రం చెప్పడం అందరికీ హల్లెలూయా. జనం చూసారు అక్కడ రాళ్ళు పెట్టి కొట్టబోతున్నారండి. ఆయన గొర్రెలు నా స్వరం అండి అన్నాడు. గొర్రెలు అంటే ఎవరండి? ఎవరు? మనమే గొర్రెలమే. ఆయన గొర్రెలు అయితే మనం ఆయన స్వరం వినపడతా. మరి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు గొర్రెలు అయితే ఆయన స్వరం నీకు వినపడాలి. నీకు వచ్చే కష్టం తెలియాలి. మరి నువ్వు ఆయన గొర్రెవా కాదా? రక్తం అందరు బాప్తిసం తీసుకొని చేయాలి. ఒకసారి బాప్తిసం తీసుకొని బరలా చేసేవి చేయాలి. నామంలో దేవుడిని మనం దీవించుకుంటాక గొర్రెలుగా బతకండి. గొర్రె ఏం చేసిద్దామా? కలుసుద్దాం మనుషుల్ని. గొర్రె కలిసిద్దా? గొర్రె ఎట్లా నడుస్తుందా? కాకాయ కింద పుచ్చుకొని కాకాయ కింద పెట్టుకొని టికెట్ అనుకుంటా వెళ్ళిపోద్ది. ఒక గొర్రెలు ఏంటంటే గొర్రెలు కలపడి అన్నీ ఏం చేస్తామా? అన్ని గొర్రెలు ఎటేది అందుకే గొర్రె మంది వెళ్ళిపోతున్నారని అంటారు ఎక్కడైనా. అవునా? గొర్రెలకి సొంత జ్ఞానము లేదు. వాటి న్యాయాన్ని బట్టి నీళ్ళలో దింపితే నీళ్ళలో దిగిపోతాయి. గొర్రెలు కాసే కాపరే ఎటేది కాలంలో దింపితే కాలంలోకి వెళ్ళిపోతాయి. మంటలోకి వెళ్ళిపోతాయండి. వాటికి ఏమి తెలీదు. గొర్రెలు ఎలాంటివి అంటే ఏమి లోక జ్ఞానం ఉండదు వాటికి. మరి నువ్వు కూడా గొర్రెలు ఉండాలంటే మీరు అతిథులు ఉండొచ్చా? ప్లాన్ వేస్తున్నావా? బాగా పురుగువారు మీరు ప్లాన్ వేసి డబ్బులు ఆగలేకపోతున్నావా? ఎదుగుదల ఆశిస్తున్నావా? నేను ప్లాన్ వేసానంటే తిక్కలాగా అన్నది ఒక అమ్మాయి పోతున్నట్లు. నేను ప్లాన్ వేస్తే దెబ్బకైపోవడమే. నీకేం తెలుసు? తిక్కలడం నిలువు నా ఏమీ లేదు. యాక్సిడెంట్ వేసి చచ్చిపోయింది. క్యాండిడేట్ లేదు. ప్లాన్ లేస్తే ప్లాన్ నీ మీద అక్కడ వేసేది. జాగ్రత్త. ప్లాన్ లేవాక ప్లాన్ లేచి లాక్కోవాలి అనుకోవాక అన్యాయంగా సొమ్ములు ఆపుకున్నప్పుడు బాగుంటారు అనుకోవాక తీసుకున్నారు అంతే ఉండు. కక్ష తీర్చుకోవాక. నాకు చదువుకున్నాను కదా, ఎవరైతే నేను బాధ పెట్టారో నువ్వు బాధ పెట్టుకున్నట్టుగా దేవుడికి ఇష్టం. గొర్రెలు ఎలా ఉంటాయండి? నేను తిట్టినాను తిట్టుకోవడం. మన తెల్లగడ్డ ప్రార్థన చేస్తే నీ బ్లెస్సింగ్ గురించి దర్శనం వచ్చింది. తెల్లగడ్డ చేస్తూ ఉంటే బ్లెస్సింగ్ తోడుకోవట్లేదు. గుడ్లు ఉరిమి బుడదాన్ని బెదిరించేసరికల్లా కళ్ళు ఎర్రగా చేసుకుని పిల్ల ఏడ్చుకుంటారు. రోడ్డు మీద పరిగెత్తుంది. అంజనం అంటుంది రోడ్డు. ఆ రోడ్డు మీద పరిగెత్తుంది. అంజనీ లేదు. ఎక్కడికి వెళ్తుందో కనపడదా? పసిబిడ్డ అంటే సాతాను ఆత్మ అక్కడ పిల్లల్ని బెదిరించడానికి ఉంది. జాగ్రత్త. నీకు అదే చెప్తున్నాను. నేను అంతా ప్రార్థన చేసే బ్లెస్సింగ్ కోసం మాట ఎందుకు చెప్తానంటే దేవుడు బయలుపరచడం కొన్ని దర్శనాలు వస్తాయా? ఏమా వస్తాయా? కదా దేవుడు చెప్తేనే వచ్చేది. దేవుడు చెప్పినట్టు వినాలా వద్దా? అందులో తీసేస్తావా? వాటి కోసం ప్రార్థన చేయాలి వద్దా? జరగకపోతే దేవుడు చెప్పాడంటే వాటిని ఏం చేయాలి మనం? దేవుడి దగ్గర చెప్పాలి వద్దా? నా గొర్రెలు నా స్వరము నడేసేయాలి. గొర్రెనా ఆయన మాట అంటున్నావా? ఏసేయంట అయ్యా అనిపించాడంట. యశ్వరత్నం గారు అయ్యా యశ్వరత్నం అనిపించాడు. స్వరం అంట ముద్రాతి ముద్రం ఉందంట. మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు మన అయ్యగారు. ఏనాడు వయసులో చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాడు. ఎంత ప్రార్థన చేస్తున్నాడంటే నా మీద పోటీ. నేనైతే మధ్యాహ్నం పొద్దున సాయంకాలం అర్ధాలు మోకాళ్ళు చేస్తున్నాడు. రెండో పని లేదు ఇక్కడ. మోకాళ్ళు అయితే అడొక దిండు, ఏడొక దిండు, పైన ఒక దిండు, 3 చర్చలు 3 చోట్ల దిండు వేసుకొని అయ్యా 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 మీరు మోకాళ్ళు అయితే దేవుడికి న్యాయం చేస్తాడు. 2 చేతులు పైకి ఎత్తారంటే చేతులు నిండిపోతాయి ఆశీర్వాదాలు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు చేయి పైకి ఎత్తారో వాడి జీవం వదులుకుంటాడు. ఎవరు చేయి పైకి ఎత్తాడు వాడికి కనెక్షన్ వచ్చేస్తుంది చేతులకి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పిలుపు వచ్చేస్తుంది. నా గొర్రెలు నా స్వరం వినను అంటున్నాడు. విన్నాడు కదా అయ్యారు? నేను చెప్తే అన్నాడు ఒకసారి సైతం మాట్లాడుతున్నాడు. జాగ్రత్త అన్నాడు అయ్యారు ఒకసారి. అంటే నేను అన్న దేవుడు ప్రార్థన చేశారయ్యా, అప్పుడు వినపడింది నేను అబ్బాయి అన్న. ఇప్పుడు అయ్యారు స్వామి నిన్న నుంచి పొద్దున కూడా చెప్తున్నాడు అయ్యారు. మెల్లని స్వరం అంటది, చాలా మెల్లగా ఉందంట, చిన్నగా ఉందంట. దేవుడు అంట పలకరించాడంట. ఇప్పుడు
చెబుతున్నాను మీకు, దేవుడు పలకరిస్తాడా లేదా? కానీ పలకరిస్తాడా? పలకరిస్తాడు. ముసమే చేస్తాడా? చేస్తాడు. కష్టకాలంలో ఉంటే నేను తడతాడా? ఆయన గురువైతే నువ్వు ఖచ్చితంగా ఆయన స్వామి నీకు ఎప్పుడైతే ఆయన గురువే. నువ్వు బలారాధన చేయకపోతే ఆయన గురువు కాదు. బలం తీసుకోనేటప్పుడు నిన్ను నువ్వు శుద్ధీకరించుకొని ఆయన రక్తం నువ్వు శరీరంలో పాలు పొందుకుంటే నువ్వు ఆయన గురువే. ఆయన మేపే గొర్రెలు ఎలా ఉంటాయి తెలుసా? ఆయన మాట వెండి, ఆయన మాట విన గొర్రెలు అబద్ధాలు ఆడతాయా? దొంగతనాలు చేస్తాయా? పాపాన్ని పరిగెత్తియా? అమ్మా ఆయన గొర్రెలు పాపం చేస్తే ఊరుకుంటాడా? ఆ గొర్రె ఆయన గొర్రె అంట ఒక్క గొర్రె తప్పిపోయిందంట. తప్పిపోతే 99 వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళారంట? ఆ ఒక్క గొర్రెని వెళ్ళడానికి. మరి నువ్వు ఎలా ఉన్నావు? తప్పిపోయిన గొర్రెలా ఉన్నావా? గొర్రెలో రకాలు ఉన్నాయండి. ఒక గొర్రె అంట శ్రేష్టమైన గొర్రె అంట. హేబేలు అర్పణ చేశారంట గొర్రె. దానికి కళంకమైన మత్సైనను లేదు. మూతంతో పోయింది, కాలంతో పోయింది, కాలు దెబ్బతలింది, దేవుడికి ఎత్తావా? చిరిగిపోయిన దేవుడు సందా ఎత్తావా? దేవుడు అర్పణ ఎలా ఉండాలి? శ్రేష్టమైనదిగా ఉండాలి. ఇక్కడ కయ్యూను హేబేలు గురించి బైబిల్లో రాయబడుతుందండి. కయ్యూను కూడా దశభాగం తీశాడు. ఏం తీశాడు? ఆయన వ్యవసాయదారుడు కాబట్టి తూర్పు పోతాడంట. కిందకి తాలు తప్పులు అవి ఒక 50 బత్తాలు ఎత్తాడంట. తాలు తప్పులు ఎన్ని బత్తాలు ఎత్తాడు? 50 ఎత్తాడంట. హేబేలు ఏం చేశాడంట? శ్రేష్టమైనది, అందమైనవి, బలిసినవి, కొమ్ముతో పట్టినవి, శ్రేష్టమైన వాటిని 5వ ఏళ్ళు తెచ్చుకొని మొత్తంగా అయ్యా మాకు అర్పణిస్తున్నానయ్యా నీకు అని శ్రేష్టమైన తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో పెట్టాడంట. దేవుడు అర్పణ స్వీకరించాడు. హేబేలు అర్పణ స్వీకరించాడండి. హేబేలు ఏం చేశాడంటే శ్రేష్టమైన దేవుడికి ఇచ్చాడు. నువ్వు కూడా ఏం చేయాలి? శ్రేష్టమైనదాన్ని ఇవ్వాలి. వ్యర్థమైనవి కాదు, పాడైపోయినవి కాదు. దేవుడి దగ్గర అనుకున్నట్టుగా చేయాలి. మాకు ఇచ్చిందే 6 సెంట్లు పోతున్నారు. మా అయ్యగారికి పుట్టిన మా మాస్టర్ గారికి మా అమ్మగారు ఇచ్చింది 6 సెంటే. మాకు 6 సెంట్లు ఉంటే మాకు గోధుమలు లేదు తప్ప లేదు. ఆ 6 సెంట్లో ఇల్లు వేయాలని మా అమ్మ కలలు కలిగింది. అయ్యగారు ఎత్తుకెళ్ళి 6 సెంట్లు దేవాలయానికి రాసిచ్చారు. రిజిస్ట్రేషన్ మా ఊరిలో సెంటు 2 లక్షలు. 6 సెంట్లు ఎంత అయిందమ్మా? 12 లక్షలు అయిందా? అయినట్టేనా? దేవుడికి వెనకాల కూడా ఎత్తుకెళ్ళా దేవుడికి ఇచ్చేయాలి. పోండి అన్నీ మనకెందుకు? దేవుడు తీసుకుని దేవుడు ఆశీర్వదించబడతాం మనం దేవుడి ద్వారా అని కాగితాలు రిజిస్ట్రేషన్ చేయించాలి. నాన్న సంతకం పెట్టించి అవన్నీ తీసుకెళ్ళి చర్చిలో ఇచ్చాడు. దాన్ని దేవుడికి కళ్యాణ మండపం పెట్టించాలని ఇప్పుడు అయ్యారు అందరితో మాట్లాడుతున్నాడు, చెబుతున్నాడు. దేవుడికి ఇచ్చి భేదం అవుతావా? అంటే అంతకంత గీడ అసలు ఇల్లు కూడా కట్ల మీద తెలియదు. దేవుడికి ఇచ్చినట్టే మాకు ఇల్లు వచ్చింది. దేవుడికి మహిమ కలుగుడు కాక, దేవుడి నామానికి మహిమ కలుగుడు కాక. ఈ మాట నిజం. అందులో మాకు ఇల్లు లేదు. దేవుడికి దారాలంగా ఇచ్చినట్టే దేవుడు మాకు ఇల్లు ఇచ్చాడు. ఎక్కడంటే ఒకటి మాకే తెలియదు. అదే డబ్బు లేదు, దేవుడే సమకూర్చాడు. నువ్వు కూడా అంతే. ఆయన గొర్రెవైతే ఆయన కోసం నిలబడతావు. హేబేలు అర్పణ అంటే అర్పణ దేవుడికి ఇస్తావు. నీ హృదయం అడుగుతున్నాడు ఆయన ఈ మధ్యాహ్న సమయంలో. నీ హృదయం ఎలా ఉంది? కుళ్ళుతో ఉందా? సౌలు వల్ల ఏమన్నా కుళ్ళు బతుకుతుందా? దాన్ని ఏం చేయాలి? నువ్వు తీసేసుకోవాలి. ఒకవేళ నువ్వు హేబేలు అంటే అర్పణ నీలో లేదా? హేబేలు అంటే అర్పణ లేకపోతే ఎక్కడి నుంచి దశంభాగం దేవుడికి? దశంభాగం నీమంటే కోపాలు వస్తున్నాయి కానీ ఎంత మంచిదో తెలుసా? అది అసలు తీసి ఇంట్లో పని వచ్చిందా? రాదండి. అది ఎట్టు చెప్పి తెలియదు మనకి. దేవుడు సమృద్ధి నుంచి వస్తాడు. కొత్తలే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. మరి కావాలంటే అర్పణ ఇవ్వాలి కదా దేవుడికి? ఇవ్వాలా? ఇవ్వాలి. దేవుడు అర్పణ ఎలాంటిదో తెలుసా? దేవుడికి శ్రేష్టమైన ఇవ్వడం నేర్చుకోండి. దేవుడు అంటున్నాడు కదా ఈ మధ్యాహ్న సమయంలో, నువ్వు కూడా దేవుడి గొర్రెవైతే నా స్వరం వినమన్నాడు కాబట్టి ఆయన స్వరం వినానికి ప్రయత్నం చేయి. ప్రార్థన ఎట్లా చేయాలి చెప్పండి? ముంచేస్తున్నా. నాలుగే మొట్టమొదటి తెల్లవారుజాము లేచి ఏం చేయాలి? తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసి ఎవరి కోసం చేసుకోవాలి? నీ పసి బిడ్డల ప్రాణము కోసము, నీ కోసము ప్రార్థన చేయాలి. విసుక్కోకుండా ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు చేయాలి? నీకు న్యాయం తెలుసుకోవడం కోసం, నీకు డబ్బులు లేకుండా ఉన్న స్థితిని బట్టి, నీ బలహీనతను బట్టి, నీ ఇంట్లో ఉన్న సమస్యలు బట్టి న్యాయం తెచ్చమని విసుక్కోకుండా ప్రార్థన చేయాలి. తర్వాత ఎడతెక్కన్నాడు. ఎడతెక్క ప్రార్థన చేసేది ఎందుకు? అది కూడా ఆత్మను ఆత్మకోకుండా, హృదయంలో అంతరంగంలో కీడు ఎవ్వరికీ తలపెట్టకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి ఎడతెక్క ప్రార్థన. తర్వాత ఆఖరి ప్రార్థన యేసయ్య ప్రార్థన. టైంలో చూపించాలి. గెత్సేమనే తోటలో యేసయ్య చేసిన ప్రార్థన చేయాలి. అది ఏ కార్యమో? దైవ కార్యమో. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి గెత్సేమనే తోటలో ఏడ్చేట్టు ప్రార్థన చేస్తుంటే చెమట రక్తం వలె మారింది. అవునా కాదా? అవునా? మరి
ప్రార్థన చాట్ల కప్పుతుంది అసలు. రిలాక్స్గా ఏసీ రూమ్లో కూర్చొని కూడా నిద్రపోతున్నాను. ఏసీ రూమ్లో కూర్చొని నిద్ర స్తోత్రం 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 అంటే అక్కడ కూర్చొని నిద్రపోతున్నాను. ఒక అమ్మాయి అలా ఆయన చెప్పాడు. తెల్లవ కట్ట మాత్రం అలారం పెట్టి అందరిని అడావు చేసి లైట్లు వేస్తున్నాను. ఏసీ రూమ్లోకి అమ్మగా కూర్చుంటుందంట. కూర్చొని ఆడే పడుకుని నిద్రపోతున్నాను. ఈ అబ్బాయి లేచి అబ్బాయి చేసుకున్నాడంటే ఈ అమ్మాయి నిద్రపోతున్నాను. పడుకుని ఫోటో తీసి ఎత్తానండి ఎంతసేపు పడుతుంది. పొద్దున్నే లేకగానే నేను ప్రార్థన చేస్తే ఏం నీ ద్వారా అన్నాను. పెళ్లి చేసి చూడండి ఈ అబ్బాయి వైపు పట్టుకున్నాడంట. నేను చేసే ప్రార్థన ఈ అబ్బాయి పట్టిస్తున్నాడు. నిజంగా అయ్యా నువ్వు చేసేది నేను రేపు నుంచి చేస్తాను. ఒకరినొకరు హెచ్చరికతో భార్య భర్తలు ఇద్దరు కలిసి ఎక్కడైతే మోకరిస్తారో అక్కడ ఆశీర్వాదాలు కొమర్చబడుతుంది. అక్కడ దేవుని స్వరం ఏర్పడితే అక్కడ దేవుడి కార్యాలు ప్రారంభించబడతాయి. మరి ఈరోజు బల్ల చేయాల్సి ఉంటాను. బల్ల చేయాలంటే నీకేం కావాలి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అయ్యారికి చేస్తాం. అవకాశం ఒకటి చదివించి 11వ అధ్యాయం మొదటి కొరింథీ 11:24 నుంచి చదువున్నాను. కొత్తగా చదివేసేసి పేజీ నెంబర్ 153 కొత్త నిబంధన 11వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువున్నాను. దానిని విడిచి ఇది నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై నేను చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడేనా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనే తాగును వాడు ప్రభు యొక్క శరీరమును కూర్చి రక్తమును కూర్చి అపరాధి అవును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలెను. అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తన శిక్షాన్ని కలుగులకే తిని త్రాగుతున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు రోగులను చాలా మంది నిద్రపోతున్నారు. అది చనిపోయింది. అయోగ్యముగా బలలో చేయొచ్చా? యోగ్యత లేని వారిని దేవుడు క్షమిస్తారా? క్షమించు. బలలో చేయబోతున్నాడు అందరూ చేయొద్దు. ఒకసారి నేను పవిత్రంగా చేయను అయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, అపవిత్రంగా ఉండే నన్ను పవిత్రపరచయ్యా అని అడిగి బలలో చేయి. దేవుడు మిమ్మల్ని అడిగిగా సిద్ధపరచుగాక. వాక్యంలోకి ఎంత ముందు ఒక మాట అయ్యాచేస్తున్నా. మీరు అయోగ్యముగా ఉంటే ప్రార్థన చేయడానికి అవకాశం ఇస్తాను కదా. అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన చేయవద్దా? చేసి ఏమనాలి? అయ్యా నేను పాపిని అనవద్దా? నాకు ఏదైనా జ్ఞాపకం చేయాలని పాపం దోషం రావాలంటే దాన్ని బట్టి నన్ను క్షమించి అడిగి బాగా చేయాలి. అయోగ్యముగా ఎవరో బలలో చేయాలి. అందుకే దేవుడి కొద్ది మాట్లాడాలి. దీవించి ఆశీర్వదించుకుంటారు. చిన్న ప్రార్థన చేసిన పరిశుద్ధుడా నీకే వందనాలు స్తుతులు.